జై హింద్ అనేది భారతదేశాన్ని ఏకం చేసిన అత్యంత శక్తివంతమైన దేశభక్తి నినాదం. ఈ నినాదాన్ని మొదటిగా ఆజాద్ హింద్ ఫౌజ్లో ఉపయోగంలోకి తీసుకువచ్చిన వ్యక్తి అబిద్ హాసన్ సఫ్రాని. ఐఎన్ఏలో దేశంలోని వివిధ ప్రాంతాలు, భాషలు, మతాలకు చెందిన సైనికులు ఉండటంతో వారందరినీ ఒకే భావనతో కలిపే నినాదం అవసరమైనది. ఆ అవసరాన్ని గుర్తించిన అబిద్ హాసన్ జై హింద్ అనే నినాదాన్ని ప్రతిపాదించారు. దీన్ని నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు పూర్తిగా సమర్థించి ఐఎన్ఏలో అధికారిక అభివాదంగా ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి సైనిక శిబిరాల్లో, సభల్లో యుద్ధానికి ముందు సైనికులను ఉత్సాహపరిచే నినాదంగా జై హింద్ మారుమోగేది. ఈ నినాదం కేవలం భారతానికి జయం అనే మాట మాత్రమే కాదు, అది స్వాతంత్రం కోసం పోరాడుతున్న భారతీయుల ఆత్మవిశ్వాసం, ఐక్యత, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచింది. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ నినాదం తన ప్రాముఖ్యతను కోల్పోలేదు. భారత సైన్యం, రాజకీయ నాయకులు, సామాన్య ప్రజలు అందరూ దీన్ని స్వీకరించారు. ఈ విధంగా ఐఎన్ఏలో పుట్టిన ఒక నినాదం కాలక్రమేణా భారతదేశాన్ని ఏకం చేసే జాతీయ భావనగా మారి నేటికి ప్రతి భారతీయుడి హృదయంలో నిలిచిపోయింది.